వెల్కమ్ బ్యాక్ టు జోన్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ మీరే పని చేస్తున్నా సరే అది పక్కన పెట్టి నేను చెప్పేది వినండి. ఆల్రెడీ మీరు నాసిక్ TCS లో జరిగిన లవ్ జిహాద్ ఇన్సిడెంట్ గురించి వినే ఉంటారు. మీలో చాలా మందికి ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరికి జరిగింది అనే విషయాలు మాత్రమే తెలుసుంటాయి. బట్ ఈ రోజు ఈ విషయంలో చెప్పబోయే విషయాలు వింటే మాత్రం మీకు ఇదొక సింపుల్ హెరాస్మెంట్ కేసు మాత్రమే కాదు, నిజానికి ఇది ఒక కమ్యూనిటీ తాలూకు వణుకు పుట్టించే మాస్టర్ ప్లాన్ అని అర్థమవుతుంది. ఆల్సో ఈ వీడియోలో నేను ఎవ్వరూ చెప్పని ఒక విషయం, మన NIA అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు బయటపెట్టిన ఒక అతి పెద్ద మిషన్ గురించి మీకు చెప్పబోతున్నాను. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నేను చాలా డీటెయిల్డ్ గా ఈ ఇష్యూలో ఉన్న ప్రతి డాట్ ని కనెక్ట్ చేస్తూ వెళ్తాను. ఫస్ట్ మీకు ఇన్సిడెంట్ గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను. నాసిక్ లో TCS కి సంబంధించిన ఒక BPO ఆఫీస్ ఉంది. TCS అంటే తెలియనోడు ఉండడు, అదొక మల్టీ నేషనల్ కంపెనీ. సో దానిలో చాలా మంది ఎంప్లాయీస్, మేనేజర్స్, టీమ్ లీడర్స్, HRs అంటూ రకరకాల వాళ్ళతో ఎప్పుడు హడావిడిగా ఉంటుంది. అలాంటి ఒక ఆఫీస్ నుండి పోలీసులకి ఈ మార్చ్ 2026 లో చాలా కంప్లైంట్స్ ఒకదాని తర్వాత ఒకటి రావడం మొదలయ్యాయి. ఆ కంప్లైంట్స్ చేస్తుంది ఎవరు అంటే ఆ TCS కంపెనీలో పనిచేసే ఫీమేల్ ఎంప్లాయీస్. వీళ్ళంతా కూడా ఆ ఆఫీస్ లో సెక్షువల్ అలాగే మెంటల్ హారాస్మెంట్ కి గురవుతున్నట్టు అందులో మెన్షన్ చేశారు. సో అప్పుడు పోలీసులకి ఇది ఒక సింపుల్ మ్యాటర్ కాదని అర్థమై వాళ్ళు ఏ హడావిడి చేయకుండా ఒక సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశారు. కొంతమంది ఫీమేల్ పోలీస్ ఆఫీసర్లని అండర్ కవర్ లో అక్కడికి పంపించి ఏమీ తెలియనట్టు అక్కడ జరిగేవి డీప్ లెవెల్లో మానిటర్ చేయించారు. దీనికోసమే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ SIT ని ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాక మైండ్ పోయే విషయాలు బయటకు వచ్చాయి. యాక్చువల్లీ ఈ TCS కి సంబంధించిన ఫీమేల్ ఎంప్లాయీస్ ఇచ్చిన కంప్లైంట్స్ ద్వారా టోటల్ 9 మంది మీద FIRలు రిజిస్టర్ అయ్యాయి. దీనిలో ఆ కంపెనీ టీమ్ లీడర్స్, HRs, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కూడా ఉన్నారు. అండ్ వీళ్ళ పేర్లు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ నేమ్స్ చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అనేది. ఇది ఎందుకు నేను స్ట్రెస్ చేసి చెప్తున్నానో మీకు కాసేపట్లో అర్థమవుతుంది. సో ఈ 9 మంది మీద ఈ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇచ్చిన కంప్లైంట్ బట్టి ఈ పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ లో బయటపడిన విషయం ఏంటంటే ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గత 4 ఏళ్లుగా ఒక సిస్టమ్ ని ఫాలో అవుతున్నారు. అదేంటంటే వీళ్ళంతా కలిసి ఆ ఆఫీస్ లో కొత్తగా ఫ్రెషర్స్ లో జాయిన్ అయ్యే అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఒక టార్గెట్ లో సెట్ చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారంటే వాళ్ళకి ఆ ఆఫీస్ ఎన్వైరన్మెంట్ అంతా కొత్తగా ఉంటుంది కాబట్టి ఏం జరిగినా క్వశ్చన్ చేయడానికి భయపడతారు. సో ఇక్కడ వీళ్ళు ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తారు. ఆ తర్వాత వీళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా ఆ సెలెక్ట్ చేసుకున్న అమ్మాయికి హెల్ప్ చేస్తూ, ఎక్కువగా సపోర్ట్ చేస్తూ అందరికంటే ఎక్కువ స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇలా చేయడం వల్ల ఆ అమ్మాయి మనసులో వీళ్ళ మీద నమ్మకం ఏర్పడుతుంది. నిజానికి అది నమ్మకం మాత్రమే కాదు, ఆ అమ్మాయికి వీళ్ళ మీద ఒక డిపెండెన్సీ కూడా పెరుగుతుంది. సో ఇది ఇలా బిల్డ్ అయ్యాక వీళ్ళు వేసే నెక్స్ట్ స్టెప్ ఐసోలేషన్. ఈ అమ్మాయిలని వాళ్ళ గ్రూప్ నుండి పక్కకి సెపరేట్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. పర్సనల్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేస్తారు ఒక ఫ్రెండ్ లాగా. ఈ రకంగా ఆ అమ్మాయి పైన ఎమోషనల్లీ కూడా కంట్రోల్ తెచ్చుకుంటారు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వర్క్ గురించి మాట్లాడే వాళ్ళు కాస్త ఏం చేస్తున్నావు, తిన్నావా, పడుకున్నావా, ఎక్కడ ఉంటున్నావు, మీ ఫ్యామిలీ ఏంటి, ఇలాంటి పర్సనల్ లైఫ్ లో దూరిపోయే కాన్వర్సేషన్ నడుపుతారు. అలా ఇంకా ఇంకా క్లోజ్ అయ్యాక స్లోగా వీళ్ళు డబుల్ మీనింగ్ డైలాగ్స్ అలాగే జోక్స్ వేస్తూ కావాలని ఆ అమ్మాయిని అన్కంఫర్టబుల్ స్టేట్ కి తీసుకెళ్తారు. ఇదంతా కూడా వీళ్ళు కాన్షియస్ గా ఆ అమ్మాయిని ట్యూన్ చేయడం కోసం చేస్తారు. ఒక పాయింట్ లో ఆ అమ్మాయికి కూడా ఏమనిపిస్తుందంటే ఇవన్నీ నార్మల్లేనేమో, నేనే ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నా అనుకుంటుంది. సో ఇలాంటి కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్న అమ్మాయిని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్తారు. అండ్ ఇదే వాళ్ళ ప్లాన్ కి చాలా క్రూషియల్ పార్ట్. కంప్లైంట్స్ ప్రకారం ఆ అమ్మాయిల దగ్గర వీళ్ళు ఆ రకమైన ఫొటోస్ ని, వీడియోస్ ని క్యాప్చర్ చేసి వాటిని యూజ్ చేసుకుని ఈ అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళ దగ్గర ఉన్న విషయాలను బయటకు రిలీజ్ అవుతాయని చెప్పి బెదిరించి అందరినీ తొక్కిపెడుతూ సైలెన్స్ చేస్తారు. ఇలా వీళ్ళ చేతిలో బలైన చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు. ఇక్కడ మనకు వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ అందరూ అంటున్నట్టు లవ్ జిహాద్ ఇన్సిడెంట్ ఏనా లేదా ఇది వేరే యాంగిల్ ఏమైనా ఉందా అని. దీనికి ఆన్సర్ మనకి దొరకాలంటే మనం ఇంకో ఇన్సిడెంట్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. అదే మొన్న యూపీలో రీసెంట్ గా జరిగిన జిమ్ జిహాద్. అక్కడ నుండే మనం డాట్స్ కనెక్ట్ చేసి ఈ కేసుకు వద్దాం. యూపీలో ఉండే కొన్ని జిమ్స్ లైక్ KGN 1.0, KGN 2.0, KGN 3.0, బీ ఫిట్ అలాగే ఐరన్ ఫైర్ అనే జిమ్స్ లో ట్రైనర్స్ లా కొంతమంది ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళ మతం కానీ అమ్మాయిలకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని క్లోజ్ చేసుకుని వాళ్ళ ఫొటోస్ అండ్ వీడియోస్ ని AI ద్వారా మార్ఫ్ చేసి వాళ్ళని బెదిరించి యూస్ చేసుకుని వాళ్ళ దగ్గర నుండి ఎంతవరకు వీలైతే అంతవరకు మనీని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళని మతం మారిపోవాలని బ్లాక్ మెయిల్ చేశారు. సో ఈ కేసులో మొత్తం 10 మందిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. అండ్ దీనిలో ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి మాస్టర్ మైండ్ గా ఉన్నాడు. అండ్ ఇతని అసోసియేట్స్ అయిన అష్ఫాక్ ఖాన్, ముద్దు పేరు
పేరు లక్కీ, అలాగే సాహిల్ అహ్మద్. వీళ్ళిద్దరితో కలిసి ఒక పెద్ద నెట్వర్క్ ని ఫామ్ చేసి ఇదంతా చేశారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళతో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా ఉండి వీళ్ళు చేసే పనులకి హెల్ప్ చేస్తూ వచ్చాడు. సో ఆ తర్వాత వీళ్ళందరి మీద అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ ప్రకారం కేసులు ఫైల్ అయ్యాయి. అండ్ వీళ్ళ దగ్గర సీజ్ చేసిన ఆస్తులు, అంటే ఇలా బ్లాక్ మెయిల్ చేసి సంపాదించిన ఆస్తుల వాల్యూ ఎంతో తెలుసా? 25 కోట్లు. దీన్ని బట్టి మీరు ఆలోచించండి ఎంత మంది ఆడవాళ్ళు దీనికి బలై ఉంటారు అనేది, అండ్ వాళ్ళు ఎంత నరకం అనిపించుంటారు అనేది. దీనివల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయి ఉంటాయి. సో ఇదే ప్యాటర్న్ అండ్ సేమ్ నెట్వర్కింగ్ స్టైల్స్ ని ఇప్పుడు ఫేమస్ TCS లో కూడా వాడడం జరిగింది. అండ్ ఈ లవ్ జిహాద్ కేసెస్ అనేవి హైదరాబాద్ నుండి ఆల్ ఓవర్ ఇండియా మనం రోజుకి కొన్ని వందల కేసెస్ ని వింటున్నాం. ఇది చిన్న ప్రాబ్లం అయితే కాదు. అండ్ TCS లో జరిగింది కూడా ఒక మియర్ హెరాస్మెంట్ కేసు అని మాత్రం దీన్ని కొట్టి పడేయలేం. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇలాంటివి ఆల్ ఓవర్ ఇండియా కొన్ని వేలలో జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ ట్రాప్స్ లో పడి ఆడపిల్లలు ఎంత నరకం అనిపిస్తున్నారు అనేది ఆ దేవుడికే తెలియాలి. సో అసలు ఇక్కడ వచ్చి ఇంకో కామన్ క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇక్కడే మన వీడియో కంప్లీట్ కాంట్రవర్షియల్ గా మారబోతుంది. అండ్ నన్ను టార్గెట్ చేస్తారు కూడా, మరేం పర్లేదు. ఈ ఛానల్ పెట్టినప్పుడే నేను అన్నిటికీ తెగించాను. సో ఆ కాంట్రవర్షియల్ టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. గజ్వా ఏ హింద్ 2047. ఇప్పుడు నేను చెప్పిన ఈ వర్డ్స్ ని మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ గజ్వా ఏ హింద్ అంటే ఇండియాని ఏదో ఒక రోజు ఆక్రమిస్తామని అర్థం. అంటే మన దేశాన్ని ఒక ఇస్లామిక్ నేషన్ లా మారుస్తామని అర్థం. ఇది నా పర్సనల్ ఒపీనియన్ లేదా ఒక కాన్స్పిరసీ థియరీయో కాదు. ఈ గజ్వా ఏ హింద్ అనే పేరుతో నడుస్తున్న ఒక మాడ్యూల్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే NIA మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అలాగే గుజరాత్ కి సంబంధించిన వల్సాద్, సూరత్ అలాగే బోటాద్ డిస్ట్రిక్ట్స్ లో రైడ్స్ జరిపింది. ఈ రైడ్స్ లో మన NIA కి కొన్ని మొబైల్ ఫోన్స్, మెమరీ కార్డ్స్, డాక్యుమెంట్స్ అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ తాలూకు ప్రూఫ్స్ దొరికాయి. ఆ రిపోర్ట్ ప్రకారం ఈ ఎక్స్ట్రీమ్ బ్యాచ్ చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా మన ఇండియాలోనే ఉంటూ వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ ని ఫామ్ చేసి అందులోకి బంగ్లాదేశీ నేషనల్స్ ని యాడ్ చేస్తున్నారంట. అండ్ ఆ గ్రూప్ టైటిల్ ఏంటో తెలుసా? BD గజ్వా ఏ హింద్ BD. ఇక్కడ ఈ హింద్ అంటే మన ఇండియా. ఇంక నేను దీన్ని విడమర్చి చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను. సో ఈ గ్రూప్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే స్లోగా మన ఇండియన్ యూత్ ని రాడికలైజ్ చేసి, అంటే సిస్టమ్ కి అగేన్స్ట్ గా మార్చేసి వాళ్ళలాగా మన ఇండియాని మతం పేరుతో ఆక్రమించాలనే కాన్సెప్టే ఈ గజ్వా ఏ హింద్. నేను చెప్పిన ఈ BD గజ్వా ఏ హింద్ BD అనే గ్రూప్ కి అడ్మిన్ మార్ఘూబ్ అహ్మద్ దానిష్ AKA తాహిర్. ఇతన్ని మన NIA వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇతన్ని ఇంటరోగేట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ ఎంటైర్ మాడ్యూల్ ని పాకిస్తాన్ నుండి కంట్రోల్ చేస్తున్నారంట. ఈ తాహిర్ అనే వ్యక్తి పాకిస్తాన్, బంగ్లాదేశ్ అలాగే యెమెన్ నుండి చాలా మందిని ఈ గ్రూప్స్ లోకి యాడ్ చేశాడు. వీళ్ళందరి లక్ష్యం నేను ఆల్రెడీ చెప్పినట్టు మన యూత్ ని రాడికలైజ్ చేసి వాళ్ళ మిషన్ కోసం వీళ్ళని స్లీపర్ సెల్స్ లా వాడుకోవడం. ఇవే కాదు, ఇంకా చాలా ఇన్సిడెంట్స్ అలాంగ్ విత్ ప్రూఫ్స్ బయటపడ్డాయి. కానీ వీటి గురించి ఏ మీడియా కూడా మనకు చెప్పట్లేదు. ఎందుకు? వీటి వెనకాల ఉంటుంది ఎవరు అండ్ ఎవరిని కాపాడడం కోసం ఈ సైలెన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. సరే, వాళ్ళు చెప్పకపోతే చెప్పకపోయారు. మాలాంటి వాళ్ళు ఇలాంటి విషయాల్ని బయటపడడానికి ట్రై చేస్తుంటే ఎందుకు యూట్యూబ్ రెస్ట్రిక్ట్ చేస్తుంది? ఇన్ఫాక్ట్ ఈ వీడియో ఉండదో కూడా నాకు తెలియదు. అలాంటి ఒక దౌర్భాగ్యపు పరిస్థితిలో మనం బ్రతుకుతున్నాం. నేను ఇంకా చాలా విషయాలను ఇంకా డీప్ గా మాట్లాడొచ్చు, కానీ అవన్నీ మాట్లాడానంటే ఈ వీడియో కాదు, నా ఛానల్ కూడా ఉండదు. బట్ స్లోగా నేను అవన్నీ నా కమింగ్ వీడియోస్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ ఒక్క వీడియోతో అన్ని అర్థం చేసుకోవడం కూడా కష్టం. అందుకే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. స్లోగా మనందరం కలిసే ఈ డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేద్దాం. అండ్ ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా కొన్ని కుక్కలు మనల్ని టార్గెట్ చేస్తాయి. బట్ అలాంటి బెదిరింపులకి అలాగే చిల్లర ఇన్సల్ట్స్ కి నేను కొంచెం కూడా బెదరను. సో ఈ TCS లో జరిగిన ఇష్యూ అయినా లేదా జిమ్స్ లో జరిగిన ఇష్యూ అయినా సరే, ఏ కేసుని తీసుకున్నా ప్యాటర్న్ అయితే చాలా సిమిలర్ గా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు నుండైనా సరే మన స్టూపిడిటీని వదిలి జాగ్రత్త పడడం మంచిది. ఈ విషయం నా సబ్స్క్రైబర్స్ కి అయితే చాలా బాగా తెలుసు. సో ఈ వీడియోని ఇక్కడితో ఆపుతున్నాను. చూద్దాం ఈ వీడియో ఎంతకాలం ఉంటుందో. అతి తొందరలోనే ఇంకొక ఇంపార్టెంట్ అండ్ ఎక్సైటింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. అందరూ నాతో పాటు చెప్పండి, భారత్ మాతా కీ జై.